హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. అండ్ మీరు కూడా బాగోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను. బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చినంత వరకు జాగ్రత్త. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటని చెప్పేసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వ మా ఛానల్, ఓకేనా? ఒక మంచి టాపిక్ పైన ఎప్పుడు మంచిగా మాట్లాడుకుందాం, ఓకేనా? అండ్ నెక్స్ట్ ఏంటి టాపిక్లో విషయానికి వచ్చేసి అని చెప్పేసి అంటే బెంగళూరులో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. బెంగళూరులో ఒక హౌస్లో దొంగతనం జరిగింది. ఏంటని చెప్పేసి అంటే ఒక 20 తులాలు గోల్డ్ అండ్ 20 కాదు, ఒక 50 తులాలంతా గోల్డ్ అనేది చోరీ అయ్యింది అని చెప్పేసి ఎలా చోరీ అయింది చెప్పేసానంటే వాళ్ళకి పని మనిషి అంటే ముందు ఒక అబ్బాయి జాయిన్ అయ్యారంట. తర్వాత ఇంకొక ఆ అబ్బాయి జాయిన్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఎంతైతే గోల్డ్ ఉంది, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడాను తన మైండ్లో పెట్టుకున్న తర్వాత తను ఆ యొక్క హౌస్ యొక్క ఓనర్‌తోని చెప్పారన్నమాట. మేడం గారు ఇలా మా వైఫ్ అనేది ఉన్నది. తను కూడా ఇంట్లో ఖాళీగా ఉంటుంది. సో, నేను ఇంట్లోకి చాలా ఇబ్బంది పడుతున్నాను. సో, ఆవిడని కూడాను తీసుకొస్తాను మీ హౌస్‌కి. కొద్ది వరకు ఏమైనా చూపించండి అని చెప్పేసని చెప్పారు. చెప్పిన తర్వాత సరే కదా, ఆవిడ కూడా ఒప్పుకుంది. అండ్ తను కూడా తన వైఫ్ గవర్నమెంట్ జాబే అండ్ తిను కూడా గవర్నమెంట్ జాబేనంట. సో, ఫైనల్‌గా వచ్చేసరికి ఆమెను పెట్టుకున్నారు. అండ్ ఈ అబ్బాయి యొక్క ఆధార్ కార్డు అండ్ తిను బయట నుంచి వచ్చారనమాట. వేరేదో ఎక్కడైనా వర్క్ చేసుకుందాం అని చెప్పేసని. కానీ వీళ్ళ ఆధార్ కార్డ్స్ ఇలాంటి రిపోర్ట్స్ అనేవి ఏవి కూడా సరి తీసుకోకుండా పనులకు మాత్రం పెట్టుకున్నారు. పనిలో పెట్టుకొని ఎలా పెడితే అలా పెట్టుకుంటే, ఇంత పెద్ద ఇల్లు పెట్టుకొని నువ్వు గవర్నమెంట్ జాబ్ అన్ని కొడుకు తనకు ఒక కొడుకున్నారు, తన కొడుకు ఒక చదువుకుంటున్నారు. సో, కనీసం ఇన్మెచ్యూర్డ్‌తో కూడా లేకపోతే ఎలాగా, తన యొక్క ఆధార్ కార్డ్ అది తీసుకోకుండా తన వైఫ్‌ది కూడా తీసుకోలేదంట. సో, వీళ్ళిద్దరూ కలిపి ఒకటైపోయి తన గోల్డ్ అనేది ఎక్కడున్నది ఇవన్నీ కూడాను బాగా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడాను అండ్ తన వైఫ్ అండ్ హస్బెండ్ అట్ మిడ్‌నైట్‌లోనే ఎప్పుడో మిడ్‌నైట్ అనుకుంటాను. మిడ్‌నైట్‌లోనే అనేది స్లీపింగ్ టాబ్లెట్స్ అనేది మొత్తం అంతా కలిపేసి ఇచ్చేసారు. ఇచ్చేసరికి వాళ్ళు ఇంకా నైట్ అంతా నిద్రపోయారు. అండ్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చోరీ తీసుకెళ్ళిపోయారు కూడా. ఈ మొత్తం బంగారం ఎంతైతే ఉందో మొత్తం బంగారం అంతా కూడా మొత్తం అంతాను తీసుకెళ్ళిపోయి లాస్ ఎవరికబ్బా? ఇంటి ఓనర్స్‌గా మన దగ్గర ఎంతైతే డబ్బుంది మనం చేయొచ్చు, ఇంట్లో పనులు చేయకపోవచ్చు, ఎవరినైనా పని మనిషిగా తీసుకోవచ్చు. కానీ తీసుకున్న తర్వాత మనం ఎవరిని తీసుకుంటాం, వాళ్ళకు ఆధార్ ఏంటి, ఎవరైనా సరే తను నిజంగా తన వైఫా కాదా ఏంటని చెప్పేసి ఇవన్నీ కూడా అబ్జర్వ్లో మనం తీసుకున్న తర్వాత మనకి నచ్చితే వాళ్ళు పెట్టుకుంటాం, నచ్చుకుంటే అలా పెట్టుకోవడం అనేది ఎంతో కరెక్ట్. ఈ రోజుల్లో ఇంటి పక్కన ఉన్నోళ్ళే நம்ம అలాంటి పని మనిషిని పెట్టుకున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, అవునా కదా? సో, ఎవరైనా గైస్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే, ఎవరైనా ఒక పని మనిషిని పెట్టుకున్నా అంటే మనకి తెలిసింది చెప్పడంలో తప్పైతే లేదు, ఓకేనా? సో, అందుకోసం నేను కూడా మీకు చెప్తున్నాను, మీరు ఎవరైనా పని మనిషిని పెట్టుకోవాలనుకున్నా, లేదా మీ తాలూకాలో ఎవరైనా పని మనిషిని పెట్టుకున్నా సరే, సో మీరు ఒక్కసారి మాట్లాడండి. దానివల్ల మనకు పోయిందేం లేదు, కనీసం వాళ్ళు చిన్న హెల్ప్ చేసినట్లు ఉంటుంది, ఓకేనా? ఓకే, టాపిక్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్. అందరూ బాగుండాలి అండ్ మీ ఫ్యామిలీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా? బాయ్ గైస్.